ఈ మధ్య జులైతో వెండితెరపై సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ ఇద్దరు అమ్మాయిలతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే మల్లు అర్జున్ గా పేరుగాంచిన ఈ కథానాయకుడు త్వరలో తమిళంలో ఓ సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే ఆర్య 2, వరుడు, జులై సినిమాలతో మలయాళ ప్రేక్షకులకు బాగా చేరువైన ఈ యువ హీరో ఈసారి నేరుగా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. మీరు స్మోక్ చేస్తారా? బాలీవుడ్, కాలీవుడ్ కథానాయకులు తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకుంటూ ఉంటే మన హీరోలు మాత్రం ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన యువ కథానాయకుడు అల్లు అర్జున్. ఆర్యతో మల్లువుడ్ కు పరిచయమైన ఈ యువ హీరో అక్కడి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు. చోట ఉన్నానా, ఆకాశమందుకున్నానా, చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా, మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపానా, ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయాన, హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీ వల్లే సిరిమల్లే. అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 తెలుగులో సరైన విజయాన్ని నమోదు చేయకపోయినా మలయాళ పరిశ్రమలో మాత్రం విజయ ఢంకా మోగించింది. ఇక్కడ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన వరుడు సైతం మల్లువుడ్ ప్రేక్షకులకు బాగా నచ్చేశాడు. 5 రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి, తొలి చూపులే తెలుగింటి పెళ్లి, వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. ఈ మధ్య జులైతోనూ సత్తా చాటాడు అల్లు అర్జున్. ఇక్కడ మంచి వసూళ్లు సంపాదించిన ఈ సినిమా మలయాళంలోనూ నిర్మాతకు లాభాలు అందించింది. తాజాగా పూరి దర్శకత్వంలో ఇద్దరమ్మాయిలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు ఈ కథానాయకుడు. కూర్చంలో పూలు నన్ను ఊరేసి వెళ్ళిపోతే కొంచెం పెంచుంది, నాకది నచ్చింది. నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఓకే ఓకే ఫేమ్ రాజేష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కబోతోందట. ఈ చిత్రంతో కాలీవుడ్ లోనూ తన స్టామినా నిరూపించుకునేందుకు అల్లు అర్జున్ సిద్ధమవ్వబోతున్నాడట. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. పైకొచ్చే లక్షణం ఒకట్లేదు, కాస్త తెల్లారగట్టన లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారగట్ల కోడి కూడా లేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నాడు. ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఎవడ కొట్టేలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలాంటి